కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆర్డర్లో కీలక అంశాలను ప్రస్తావించారు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్. కేబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బులు విదేశీ కంపెనీకి వెళ్లడంపై విచారణ జరగాల్సిందే అన్నారు. హెచ్ఎండిఏ తన పరిధికి మించి డబ్బును ట్రాన్స్ఫర్ చేసిందన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు చెల్లింపులు జరిగాయని చెబుతున్న నేపథ్యంలో వాటి వల్ల ఎవరు లబ్ధి పొందారో తేలాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందేనని జడ్జి లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రైమా ఫేసి ప్రూఫ్ ఉందన్నారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరో బయటపడాల్సిందే అని ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి లక్ష్మణ్ అన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆర్డర్లో కీలక అంశాలను ప్రస్తావించారు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్. ఏ అంశాలు పొందుపరిచారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఉదయం 10:30 కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్ చేతిలో ఆర్డర్ కాపీ కూడా ఉంది. తీర్పు కాపీలో చాలా కీలకమైనటువంటి అంశాలను జస్టిస్ లక్ష్మణ్ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనం ఒక్కొక్క పాయింట్ని చూసినట్లయితే కేబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బులను ఫారిన్ కంపెనీకి వెళ్లడంపై విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అంశాన్ని అందులో కోట్ చేయడం జరిగింది. మరోవైపు హెచ్ఎండిఏ తన పరిధికి మించి ఈ నగదును కూడా ట్రాన్సాక్షన్ చేసింది. కాబట్టి దీనిపైన అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరపాలి. మరోవైపు సెక్షన్ 409 అనేది ఖచ్చితంగా ఈ కేసులో అప్లికేబుల్ అవుతుంది. ఈ కేసులో అప్పటి మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే 55 కోట్ల రూపాయల వరకు కూడా నగదు ట్రాన్సాక్షన్ జరిగిందనేటువంటి అంశాన్ని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో అధికార దుర్వినియోగం కావచ్చు, అధికార దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం భావిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ఈ ఆర్డర్ కాపీలో కూడా పేర్కొన్నటువంటి అంశం. మరోవైపు కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు చెల్లింపులు జరిగాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో లబ్ధిదారుడు ఎవరనేది ఇన్వెస్టిగేషన్లో వెల్లడి కావాలనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ కేసులో ప్రైమా ఫేసి ఎవరైతే ఇందులో ఎవరు ముందుగా ఈ కేసులో తప్పు చేశారు, ఎవరు లబ్ధి పొందారు అనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్లో వెల్లడి కావాల్సినటువంటి అంశాలు ఇవన్నీ అంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం అడ్వకేట్ జనరల్ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతనే కోర్టు అయితే మాత్రం ఈ కీలకమైనటువంటి తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కర్త కర్మ క్రియ అంతా కూడా కేటీఆర్ ఆదేశాలతోటే 55 కోట్ల రూపాయల అధికారులు బదిలీ చేయడం, మరోవైపు ఈ 55 కోట్ల రూపాయలు కూడా విదేశీ అకౌంట్కు జమ అయిన తర్వాత తిరిగి మరి ఎవరి అకౌంట్కు అవి వెళ్ళాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్లో వెల్లడి కావాలి. చివరి లబ్ధిదారుడు ఎవరు, అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో వెల్లడి కావాలి. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ జరపాలంటూ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూ ఈరోజు కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి తీర్పు కాపీలో ఈ అంశాలన్నీ కూడా హైకోర్టు పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు. కేటీఆర్ కంటే ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ కూడా వేయడం జరిగింది. తమ యొక్క వాదనలు వినకుండానే కేటీఆర్ పిటిషన్ను అనుమతించద్దండి అంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సుప్రీంకోర్టులో కేటీఆర్ మెన్షన్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యొక్క వాదనల తర్వాతే కేటీఆర్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరిచారు. మరోవైపు ఈ నెల 9వ తారీఖున వ్యక్తిగతంగా ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ క్షణం నుంచి ఈ కేసులో ఏదైనా కూడా జరగవచ్చు. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో A1, A2, A3 ముగ్గురులో ఎవరినైనా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు రాత్రి రేపు ఉదయం వరకు కూడా ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలక పరిణామాలు, కీలక అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. మరోవైపు ఏసీబీ అధికారులు ఏపీ తెలంగాణలో
గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మచిలీపట్నంలో జరిగినటువంటి సోదాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించి కూడా ఏసీబీ దర్యాప్తులో వెల్లడయ్యేటువంటి అంశం ఉంది. ఏసీబీ కూడా దానిపైన కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవైపు బిఎల్ఎన్ రెడ్డి, మరోవైపు అరవింద్ కుమార్, కేటీఆర్ ఈ ముగ్గురు చుట్టూనే కేసు మొత్తం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురిని విచారిస్తే ఈ కేసులో కుట్ర కోణాలు కానీ, అవినీతి వ్యవహారం కానీ, నగదు ట్రాన్సాక్షన్స్ విషయంలో ఎవరు అంతిమ లబ్ధిదారుడు అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవైపు ఏసీబీ దర్యాప్తు జరుపుతుంటే మరోవైపు ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ లో మిస్లీడ్ అయ్యాయి, ఫెమా నిబంధనలు ఉల్లంఘించాయి, మరోవైపు మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి అనుమానాలపైన పూర్తి స్థాయిలో ఈడీ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈడీ, ఏసీబీ రెండు ఏజెన్సీలు కూడా ఒకే ప్యారలల్ గా విచారణ జరుపుతుంటే ఈ కేసులో ఖచ్చితంగా కీలక పరిణామాలు, కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, అయితే ప్రవీణ్, క్లియర్ గా ఉంది ఆర్డర్ కాపీలో కేబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బులు విదేశీ కంపెనీలకు వెళ్లడంపై విచారణ జరగాల్సిందంటే ఇక్కడ ఫెమా ఉల్లంఘన జరిగిందని చాలా క్లియర్ గా ఉంది. సో ఈ నేపథ్యంలో తీర్పు తర్వాత ఇప్పుడు బాల్ అనేది ఏసీబీ కోర్టు, అట్ ద సేమ్ టైం ఈడీ కోర్టులో ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో ఎలా వ్యవహరించబోతుంది అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఏసీపీ కూడా తన యాక్షన్ ప్లాన్ కూడా ముందుకు తీసుకెళ్ళింది. మరోవైపు ఈడీ అధికారులు కూడా ఎప్పుడైతే కేటీఆర్ యొక్క క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిందో వెంటనే ఈడీ అధికారులు కూడా 16వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేసినటువంటి, మీరన్నట్లుగా ఈ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనేది ప్రాథమిక విచారణలోనే వెల్లడైంది. ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్టు, ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్, మరోవైపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెప్పించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇందులో ఎకనామికల్ ట్రాన్సాక్షన్లో కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు లేవు, క్యాబినెట్ అప్రూవల్స్ లేవు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ లేవు. మరోవైపు ఈ కార్ రేసింగ్ కోసం ఒక బాడీ ఏర్పడింది, ఆ బాడీలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోటి కేటీఆర్ చెప్పినటువంటి విధంగా అధికారులు డబ్బులు రిలీజ్ చేశారు. హెచ్ఎండిఏ కూడా తన పరిధిని దాటి డబ్బులను రిలీజ్ చేసిందనేది ప్రధానంగా తెలంగాణ హైకోర్టు కూడా అభిప్రాయపడింది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇటు ఏసీబీ, మరోవైపు ఈడీ అధికారులు కూడా ప్యారలల్గా విచారణ జరుపుతున్నారు. ఒక కేసులో అరెస్ట్ అయినా మరొక కేసులో, అంటే ఏసీబీ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈడీ అధికారులు కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ విచారణలో ఏదైనా కూడా ఎకనామికల్ ట్రాన్సాక్షన్లో సస్పెక్ట్ ఉన్నా, మనీ లాండరింగ్ పాల్పడ్డారని భావించిన ఆ కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారనే దానిపైన ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తోటి ఉదయం అధికారులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి రాబోయే ఈ రోజు రాత్రి, రేపు ఉదయం వరకు కూడా ఈ కేసులో చాలా కీలక పరిణామాలు, కీలక అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి.